ఏం చేసుకోవాలి? తమ్మును తాము శుద్ధి చేసుకోవాలి. ఎన్ని రోజులు గడువు? 3 రోజులు. అరణ్యములో ప్రయాణం ఇది. సనుగుళ్ళు గొనుగుళ్ళు అంటగా బాగా పూరేళ్ళు వస్తే తాగి ఇంకా తాగితే మొదలెట్టేవాళ్ళు అంట. ఊరికే గుర్తు చెప్తున్నాలే, రోజు అదైతేనేమో తినిపోవట్లేనట. ఊరికే గుర్తు చెప్తున్నా మీకు. ఆ రోజులు అట్ట పరిస్థితులు మారిపోయినట్ట. అలాంటి వాడు జ్ఞానం పెరిగిపోయిందట. దేవుడిని చూడాలనుకున్నారట. అప్పుడు మోషే అన్నారు, 3 రోజులు మీకు సమయం. శరీరాన్ని శుభ్రపరచుకోండి, ఆత్మీయతను శుభ్రపరచుకోండి, జీవిస్తున్న నివాసం చేస్తున్న పరిసరాలను కూడా శుభ్రపరచుకోండి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మన మధ్యకి రాబోతున్నాడు. ఈ పర్వతం మీదకి వస్తాడు. పర్వతాన్ని పరిశుద్ధంగా ఉంచండి. ఏ పక్షి లేక ఏ జంతువుని దాని మీదకి వెళ్ళనీయొద్దు, ఏ మనిషి దాన్ని సమీపించొద్దు. ఆ పాలాన్ని శుభ్రం చేయండి, గుడారాలు శుభ్రం చేసుకోండి, శరీరాన్ని శుభ్రం చేసుకోండి. ఆత్మస్థితి, కోపం, కక్ష, భేదం, విభేదం, అల్లారి నీతిగా మార్చుకొని నీతిగా బతకండి. అప్పుడు ఆయన మీకు కనపడతాడు. అబ్బాయి రాయ్ చూడాలనుకున్న వాళ్ళు ఇటు చేయమన్నాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఎవరిని చూడాలంటే? దేవుని చూడాలంటే, దేవుని స్వరాన్ని వినాలంటే. మోషే చెప్పిన మాట కట్టుబడిపోయి, దేవుడు నీతో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడతానంటే ఇంకేంటయ్యా, మాకెందుకు లోకం వద్దు, శరీరం వద్దు, కోపాలు వద్దు, తాపాలు వద్దు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, నెట్టుకోవడం బంద్ అయిపోవడంతో ఆపేసాం. ఇక అంతే. వేసేసాయి ఎయ్యి అని శుభ్రంగా తలారా స్నానం చేసేసి వస్త్రాలన్నీ శుభ్రంగా ఉతికేసుకొని గుడారాలన్నీ బాగా శుభ్రపరిచేసుకొని అంట్లు బొంట్లు పండగ వచ్చినప్పుడు కడిగి బయట చేస్తావు చూడు. అట్ట ఊరికే గుర్తు చెప్తున్నాలెట్ట. అట్టయినా తొందరగా ఎక్కువ లోపలికి అట్ట. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అర్థమైపోయిందిగా. ఇక కాచుకొని ఉన్నారు. 3 రోజులు అయిపోయింది. ప్రార్థనలో ఉన్నారు. లేచారు. రండి, ప్రభు వచ్చేస్తాడు రండి అని మోషే పిలుపునిచ్చాడు. అందరూ పర్వతం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అప్పుడు దేవుడు ఎలా వచ్చాడో మీకు ఒక మాట ఇస్తా. నిర్గమకాండం 24వ అధ్యాయం. వెనకోళ్ళ దగ్గర మైక్ ఉంది. 15వ వచనం చదువుకో. త్వరగా ముగిచ్చేస్తున్నాను ఈ పూట. మోషే కొండ మీదికెక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనగా 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. ఎవరు కనపడుతున్నారు వీళ్ళకి? దేవుడైన యెహోవా కనపడుతున్నాడు. ఏ రూపంలో కనపడుతున్నాడు? దేవుడు దహించు అగ్ని వలె మహిమతో కూడా తేజస్తో కూడా. ఎక్కడుంటాడు ఆయన? ఆకాశ మహాకాశాల పైన పరలోకములో ఉంటాడు. పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి రావడానికి ఆయన వాడుకున్న వాహనం ఒకటి ఉంది. అదే మేఘం. మేఘం, మేఘం, దేవుని వాహనం మేఘం. ఈ మేఘానికి 3 పేర్లు ఉన్నాయి. 1 మహిమ మేఘం అన్నారు. 2 తెల్లని మేఘం అన్నారు. 3 షెకెనా మేఘం అన్నారు. ఈ 3 పేర్లు పెట్టబడిందే దేవుని వాహనం. అదే మహిమ మేఘం. పరలోకము నుండి ఆయన రావడానికి అసలు ఆయన ఉండేది ఎక్కడ? మేఘమండలం మీద. ఆకాశ మహాకాశాల పైన మేఘమండలం మీద మహిమ సింహాసనాసీనుడై ఉంటాడు. అదే మేఘవాహనుడై ఆయన భూలోకానికి వస్తారు. అదే మేఘం మీద ఆయన పరలోకానికి వెళతారు. దేవునికి స్తోత్రం చెప్పు. అంటే ఎవరైతే తమ్మును తాము శుద్ధి చేసుకుంటారో వారికి కనపడతారు. వారితో దేవుడు మాట్లాడు. చాలా మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు పొద్దున్నే ఎవరన్నా కనపడంగానే, బాబు, అయ్యా, నానా, మందిరానికి రా అయ్యా, అమ్మాయి, అక్క, చెల్లె, పెద్దమ్మా, గుడికి రా అమ్మా, గుడికి రా. ఎందుకు? ఏంటి గుడికి వస్తే? దేవుడు ఉన్నాడుగా అమ్మ, దేవుడు మాట్లాడతాడమ్మా. ఏంటి దేవుడు మాట్లాడతాడా? నీతో మాట్లాడా? దేవుడు కనపడతాడా? నీకు కనపడ్డా?
కనపడ్డాడు మాట్లాడాడు అని అనుకో, నీకు కనపడిన దేవుడు నాకు కనపడమను, నువ్వేం చేస్తావు, నేను ఎక్కువ చేస్తానంటారు. ఏం చేస్తే కనపడితే ఎవరికి కనపడతాడు ఆయన? అదుగో దానియేలు ప్రవచన గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనంలో రాసిన మాట, అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకుంటున్నారు, ప్రకాశమానులను నిర్మలులుగా కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అట్టి వారితో దేవుడు మాట్లాడతాడు, కనబడతాడు. మాట్లాడే దేవుడు, కనబడే దేవుడు. మన పితరులు ఇజ్రాయెల్ అందరూ కన్నులారా మోషే చెప్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడి స్వరం నాకు వినబడుతుంది, అందుకే మిమ్మల్ని నడిపిస్తున్నాను. ఈ అద్భుతాలు చేసే శక్తి నాది కాదు, దేవునిది, నమ్మండి, రండి అన్నారు. వయసు పెరుగుతుంది, పెరిగే కొద్ది తెలుసుకోవాలనిపిస్తుంది. ఇజ్రాయెల్కి అర్థమైపోయింది, మేము ఆయన చూడాలి, ఆయన స్వరాన్ని మేము వినాలి అని కోరుకున్నారు. దేవునితో మోషే మాట్లాడాడు, దేవుడు దిగొచ్చాడు. ఆ మోషేను పిలవగా మోషే ఆ స్వరాన్ని విన్నాడు, ఇజ్రాయెల్ ఆ స్వరాన్ని విన్నారు. మోషే అలా మేఘంలోకి వెళితే మేఘం తీసుకెళ్ళిపోతుంది శిఖరానికి. వాళ్ళ దృష్టి శిఖరం మీదకి వెళ్ళిపోయింది. దహించు అగ్నిగా అక్కడి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మాట్లాడే దేవుడు మనకున్నాడు, కనపడే దేవుడు మనకున్నాడు. కానీ వితండవాదం చేయమాక, నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. ఎవరి శరీర ఆత్మ శుద్ధీకరణ జరుగుద్దో, అందుకని అక్కడ అద్భుతమైన మాట ఉంది, దాన్ని వివరించలేను. కానీ పూట బుద్ధిమంతులకైతే అది అర్థం అవుద్దంట, బుద్ధిహీనులకు అది అర్థం కాదట. అంత చక్కగా మాట్లాడాడు తెలుసా అక్కడ దానియేలుతో మాట్లాడిన దేవుడు. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులు నిర్మలులు అగుదురు అయిపోతున్నారు. దుష్టులు దుష్ట కార్యము చేయుదురు చేస్తారు. కాబట్టి ఏ దుష్టుడు ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని అదిగో బుద్ధిహీనులు దీన్ని ఏం చేయలేరు, గ్రహించలేరు. అందుకని వితండవాదానికి వస్తాను. నీకు కనపడ్డా, నాకు కనపడమనవయ్యా, నీతో మాట్లాడాలా, నాతో మాట్లాడమను, అప్పుడు నేను నమ్ముతా. నువ్వేం చేస్తావు, నేను ఎక్కువ చేస్తాను అంటాడు వీడు. వరే నిన్ను నువ్వు శుద్ధి చేసుకో, ముందు కనపడాలంట, ముందు మాట్లాడాలంట, ముందు దీవించాలంట, ముందు కోరిన కోరికలు తీరాలంట, ముందు ఎంత మూట పడేస్తానంట, అప్పుడు దేవుడు అంట. ఏంటది? బుద్ధిహీనత కదూ, అజ్ఞానం కదూ, అపరాధాలు కదూ, అంధత్వం కదూ, చీకటి కార్యాలు కదూ, రహస్యదారుడు కదూ, బొచ్చు. అంటే ఊరికే గుర్తు చేస్తుంది ఈ పూట. దేవుని వాహనం ఏంటనుకున్నా? మేఘం. దాని గురించి ఇంకొక 20 నిమిషాలే ఉంటా. నువ్వు ఉండమన్నా వెళ్ళిపోతాను నేను. ముందే అయిపోయింది నాకు దిగట. దేవుడు అన్నాడు, మోషే, ఈ ప్రజలు ఎంత ఆశగా ఉన్నారుగా నాన్న, ఇంకా నేను వెళ్ళి రావటం ఎందుకురా బాబా, నేను నా ప్రజల మధ్యలో ఉంటాను నాన్న, నాకు మందిరం కడితే బాగుండుగారా బాబు, దాంట్లోనే ఉంటాగా, ప్రజల బాధలు చూసుకుంటాగా, బాగోగులు చూసుకుంటాగా నాన్న, నెమ్మది సుఖం శాంతి ఆశీర్వాదం అభివృద్ధి ఐశ్వర్యం ఘనత కీర్తి ఆరోగ్యం దీర్ఘాయువు సౌఖ్యం గడువు సంవత్సరాలు ఇస్తాగారా బాబా, కట్టా అన్నాడు దేవుడు. ఎట్ట ఎంత అన్నాడు, ఇదిగో ఎంత ఎట్టగట్ట అన్నాడు. ప్రతి వారి కొరకు ప్రార్థన ఇచ్చాడు. మందిరం ప్రత్యక్ష గుడారం, ప్రయాణాల్లో ఉన్నారు వాళ్ళు, మనకులా స్థిరంగా కట్టే అవకాశాలు లేవుగా, కట్టేశారు, దాన్ని నిలబెట్టేశారు. మీకు అర్థం అవ్వడం సంఖ్యాకాండం ఒక్క మాటే చదివేస్తా, ఇంకా 2 వచనాలు ఇస్తా, తర్వాత నేను కూడా మెల్లిగా మీతో పాటు వచ్చేస్తా. 9-15 చదువుకో. సంఖ్య 9-15. ఎవరైనా సరే వారు మందిరము నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండెను నిత్యము అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రియందు అగ్ని వంటి ఆకారం కనబడిపోతుంది. ఇక ఇవన్నీ వివరించలేను, ఊరికే చదివిచ్చారు. ఎప్పుడను సీకోండి అని చెప్పాడు, ఎక్కడుంది అంటావేమోనని. ఇదిగిదిగా మందిరానికి రండి అని ఎందుకు దండం పెట్టి పిలుస్తున్నామో తెలుసా? దేవుని మందిర స్థలాన్ని దేవుడు ఏర్పరచుకుంటాడు, దేవుడిచ్చిన దాంతో మందిరాన్ని కట్టుకుంటాడు, అందులోకి ఆయన దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం.
మందిరం మహిమతో కప్పబడుద్ది, మందిరములో దేవుడు నిలిచుంటాడు. అందుకనే భర్త రక్షణ పొందకపోతే భార్యను తీసుకొచ్చి గుడి మెట్లు దాకా వస్తాడు, వెళ్ళు మళ్ళీ వస్తాలో తీసుకెళ్తా అంటాడు. ఏమండి కొద్దిగా లోపలికి వచ్చి 2 మొక్కలు ప్రార్థన చేయించుకొని వెళ్ళకూడదా? నీకు అసలు తెలియచావదు. ఈ పాస్టర్ గారికి తెలియదు, నీకు తెలియదు. ఎవరు పడితే వాళ్ళు గుళ్ళోకి వెళ్ళొచ్చా? ఎట్టబడితే అట్ట వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చా? దేవుడు పరిశుద్ధుడు. మందిరం అంటే ఏంటనుకుంటున్నా? పరిశుద్ధం. ఎట్ట వెళ్ళాలో తెలుసా? దాంట్లోకే పరిశుద్ధంగా ఉండాలి. అందుకని నాకు ఈ అలవాటు ఉంది కాబట్టి అది మానేసి నాకు వస్తానంటాడు ఆవిడ. మానేసేది లేదు, లేదేక, మీకు తెలియచావుదేక, అర్థమవుతుందిక. అక్కడి దాకా వస్తాడు, అక్కడి దాకా వచ్చిందా పిల్ల, వెళ్ళండి మీరు వెళ్ళండి పర్వాలేదు అని పిల్లలు కూడా పంపిస్తారు. కానీ వాళ్ళు మాత్రం లోపలికి అడుగు పెట్టరు. ఎందుకు అనుకుంటున్నారు? లోపలికి వస్తే గుండె పగులుద్ది, కన్నీరు గారుద్ది, పాపం ఒప్పుకొని వదిలిపెట్టాలా, దేవుల్లో నిలబడి నిలకడిగా బతకాలి. అది అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంకా అనుభవించాలి. ఏంటది? దేవుని పిల్లలారా, గ్రామ నాయకులారా, గ్రామ పెద్దలారా, బాలురు, యవనులు, వృద్ధులారా, దేవుని కొరకు ఒక మందిర స్థలాన్ని ప్రతిష్ఠించి దేవునికి అది అప్పచెప్తే దేవుడు దాంట్లో నిల్చుంటాడు. ఆయన మహిమ దాంట్లో ఉంటుంది. అందులోకి వెళ్ళిన ప్రతి హృదయాన్ని ఆయన కడిగేస్తాడు, శుద్ధీకరిస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు, ఆత్మతో నింపేస్తాడు. నెమ్మది, సుఖం, శాంతి, సమాధానాలు. అప్పుడు ఆత్మీయ బలం, ఆత్మలో ఫలింపు, ఆత్మలో వరాలు, ఆత్మలో ఫలాలు, ఆత్మీయ మంట, ఆత్మ. ఇంకా ఇవన్నీ చెప్పలేకపోతున్నాను, ఇక్కడికి అయిపోతున్నాను, ఊరికే గుర్తు చేసేయాలి. దేవుని వాహనం ఏంటి? గట్టిగా చెప్పొచ్చు కదా, మరి అట్ట గట్టిగా మాట్లాడవచ్చు కదా. దేవుడు పరలోకమందు ఉంటాడు, భూలోకానికి రావాలంటే ఏం వాడుకున్నాడు? మహిమ మేఘం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మేఘాన్ని గురించి ఎందుకు చెబుతున్నావు పాస్టర్ గారు అంటే, పౌలు భక్తుడిని అడుగుతున్నారు అక్కడ, ఏమండి దేవుణ్ణి నమ్ముకున్నాం కానండి అయ్యా, ఇదిగో హింసలు ఎక్కువైపోయినాయిగా బాబా, వెలివేసేస్తున్నారుగా నానా, సమస్యలు ఏర్పడుతున్నాయిగా బాబా, వాళ్ళేమో పుష్టిగా బాగా ఉంటున్నారు, గట్టిగా తింటున్నారు, గట్టిగా ఉంటున్నారు నానా, మరణమందు యాతనలు లేవు, శోధనలు, శ్రమలు వాళ్ళకేమి లేవు బాబా, బాగా ఉంటున్నారు, సుఖాన్ని అనుభవిస్తున్నారు నానా. ఏమనుకోమాకండి, ఇక టైం అయిపోయింది ఇక్కడ, కానీ బోల్డ్ అంత ఉంది లోపల. ఇక్కడ ఏం చేయను, అక్కడ కుదరదు, ఇక్కడ పాడి పాడి ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ నీ ఎట్ట కుదురుద్ది అక్కడ. స్తోత్ర స్తోత్ర. దేవుని వాహనం ఏమనుకున్నావు? మహిమ మేఘం. ఈ మానవులను తన యొద్దకు తీసుకొని వెళ్ళాలని దేవుడు ఆశపడ్డాడు. అపవాది మానవులను తన వశం చేసుకొని తన స్థలమైన పాతాళానికి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పరలోకంలో ఒక ఆలోచన సభ ఏర్పాటు చేశారు. మన రూపంలో చేయబడిన నరుడు భూలోకములో ఉండి మనల్ని గౌరవపరిచి మన మహిమతో నింపబడి మన దగ్గరికి వచ్చి నివాసం చేయాలి కదా. మనల్ని వదిలిపెట్టేసి మహిమను కోల్పోయి అపవాదికి లోబడిపోయి అపవాది స్థలమైన పాతాళానికి వెళ్ళిపోతున్నాడు కదా, తీర్పు తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు కదా. ఇందుకు కాదు కదా నరుని చేసింది. ఈ నరుణ్ణి అపవాది చేతుల నుంచి విడిపించాలి, ఆ పాపము నుంచి మళ్ళించాలి, పరలోక మార్గంలో పెట్టాలి. దూతలారా, శరాబులు, కెరూబుల్లారా, మీలో ఎవరైనా భూలోకంలో పరిశుద్ధంగా పుట్టాలా, పవిత్రంగా పెరగాల, ఎవరన్నా అలా వెళితే రండి, వెళ్ళి మానవుల కొరకు పరలోక సంగతులు చెప్పేసి మనుషుల కొరకు పరిశుద్ధ రక్తాన్ని దారిపోసి చనిపోయి తిరిగి లేచి రావాలి మహిమతో, రండి ఎవరు వెళతారని పిలుపునిచ్చాడు. దూతగణాల్లో ఒక్కరి ముందుకు రాలా, శరాబులు, కెరూబుల్లో ఒక్కరి ముందుకు రాలా. సృష్టిని కలుగు చేసిన మహత్తుగల మాట బయటకు వచ్చి, తండ్రి నన్ను పంపమన్నారు. ఆ వాక్కుని కన్యమేరు గర్భంలో పంపితే అదే కృప సత్య సంపూర్ణంగా పిండ ఉత్పత్తి అయి కుమారుడిగా బయటకు వస్తే ఆయనకి 8వ రోజు సున్నతి చేసి యేసు ప్రభు అని పేరు పెడితే, ఆ యేసయ్య 40 రోజుల తర్వాత శుద్ధీకరణ మందిరానికి తెచ్చి అప్పచెబితే మొక్కుకున్నవి చెల్లించి ఏటేటా మందిర అనుభవం 12 సంవత్సరాల వరకు ఉండి, 12 దాటిన తర్వాత ఇంట ఉండి తల్లి చెప్పినట్టుగా 30 సంవత్సరాల వరకు విని, 30 దాటిన తర్వాత యోర్దానికి వెళ్ళి యోహాను చేత బాప్తిసం పొంది, ఇదిగో పట్టణంలో ప్రవేశించబోతుండే సాతాన్ని ఎదుర్కొంటే వాడిని గద్దించి, వాడు పారిపోతే పట్టణంలో ప్రవేశించి, దేవుడు బాబో మాయ్ దేవుడు ఉన్నాడు, ఆయన రూపం మీరు, మీలో పాపం ఉంది, మీరు అపవాదికిలో పడి అసత్యములో ఉన్నారు, అసత్యము నుంచి మళ్ళించి సత్యములో స్థిరపరచడానికి తండ్రి నన్ను పంపారు. నేను ఈ భూలోకములో మీ కొరకు వచ్చాను, ఆయనే నన్ను పంపారు, నా తండ్రి మీ కొరకు నన్ను పంపారు. మాకు నరకం వద్దండి, ఆ పాతాళానికి మేము వెళ్ళమండి, పరలోకం మాకు కావాలనుకుంటే రండి, ఆ పరలోకానికి మార్గం నేనే. అసత్యములో ఉన్నారు కదా, సత్యము నేనే, సత్యములో స్థిరపడతాను రండి అన్నాడు. మీకు జీవమునిచ్చేది కూడా నేనే అని చెప్పాడు.
ఆ బోధ వినేసరికి ఆయన వెంబడిస్తున్నారు. వారిలో రోగులుంటే బాగు చేశాడు, దెయ్యం పట్టిన వారు ఉంటే విడిపించాడు, కుంటోళ్ళకి కాళ్ళిచ్చి, గుడ్డోళ్ళకి చూపించి, మొగోళ్ళకి మాటిచ్చి, చెవిటోళ్ళకి వినికిడిచ్చి, చనిపోయిన వారిని లేపి అద్భుత మహత్కర సూచికలు చేసి ఆఖరిగా సిలువలో యాగమై తండ్రి అయిన దేవుడు యేసుని చంపి సమాధిలో ఉంచి 3వ దినాన్ని లేపి తీసుకుని మహిమపరుచుకున్నాడు పరలోకములో. మరలా భూలోకానికి పంపాడు. 40 రోజులు కనపడిన యేసయ్య ఎలా వెళ్ళాడు పరలోకానికంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం చదువు, నీకు అర్థమవుద్ది. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగానే ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయిన. సరిపోతుంది. ఏమొచ్చింది ఆయన కోసం? మేఘం. యేసయ్య దేని మీద వెళ్ళారు? అదే దేవుని వాహనం, మహిమ మేఘం. మళ్ళీ ఆయన ఏం చేయబోతున్నాడు? మేఘం మీద రాబోతున్నాడు. ఆ మేఘాల గురించి ఇప్పుడు వివరించలేను. అదిగో యెహోవా వేగము గల మేఘమెక్కి ఐగుప్తుకు రాబోతున్నాడు. మేఘం. ఈ మేఘాన్ని గురించి ముగించబోతున్న 2 మాటలు. దేవుని పిల్లలారా, ఈ ప్రభువారు వెళ్ళిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమునకు చేరుకున్నారు. పరిశుద్ధాత్మ పంపబడ్డారు. ఈ పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు. దేవుడు ఉన్నారండి, ఆయన రూపం మీరండి, పాపం ఉందండి, పాపానికి పరిహారం యేసు రక్తం ఉందండి, ఆ రక్తములో కడగబడి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది ఆత్మీయులుగా బ్రతికి బలలో పాలు పొందుతూ భక్తిని కాపాడుకోండి, పరలోకానికి ఎక్కి వెళదాం రండి అని పిలుపునిచ్చారు. ఆ పిలుపుని విన్న ప్రజలు ఇప్పటి వరకు ఆయన పిల్లలుగా బ్రతకటానికి ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ దేవుని కొరకు ఎదురు చూస్తూ భక్తి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే దశలోనికే సంఘం కూడా నిందల గుండా, శ్రమల గుండా, శోధన గుండా, హింస గుండా, వెలివేత గుండా దేవునిలో వేరుపారుతూ వెళుతున్నప్పుడు వాళ్ళకు వచ్చిన డౌట్ను క్లియర్ చేయటానికి ప్రభువుని గూర్చి పౌలు భక్తుడు ధర్మశాస్త్రం మరుగయ్యున్న రక్షకుడు రాబోతున్న విషయాలను బయలుపరిచాడు. అందులో ఒక మాట తీసుకున్నాను ఈ పూట. ఏమిటి? ఎప్పుడు వస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే తండ్రి కుడిపార్శ్వమున పరలోకములో విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రికి ఇష్టమై కుమారుడలే, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని తెచ్చుకో అని చెప్తే యేసయ్య లేచి పరిశుద్ధుల ఆత్మలు తీసుకొని దూతగణాలను వెంటబెట్టుకొని మేఘం మీద ఆయన మధ్యాకాశానికి వస్తారు. స్తోత్రం. ఎక్కడికి వస్తారు? మధ్యాకాశానికి వస్తారు. వచ్చిన ఆయన పరిశుద్ధుల ఆత్మలు విడిచిపెట్టేస్తాడు. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేపబడతారు. ఎప్పుడైతే ఆత్మలు వదులుతాడో ప్రధాన దూతగా బోరిచ్చి భూమి మీదకి పెట్టి నా రక్తములో కడగబడి రక్షణతో అలంకరించబడి పరిశుద్ధ అలంకారంతో నింపబడిన వారిని పిలో అని చెప్పబోతున్నాడు. అప్పుడు ప్రధాన దూత బోర భూమి మీదకి పెట్టి మధ్యాకాశం నుండి ఒక పిలుపు, దేవుడున్నాడని నమ్మి పాపముందని గ్రహించి పాపానికి పరిహారం యేసు రక్తం అని తెలుసుకొని ఆ రక్తములో కడగబడి రక్షణ పొంది ఆత్మతో నింపబడి బలలో పాలు పొందుతూ పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా బ్రతుకుచున్న సంఘమా, ప్రభువు కొరకు ఎదురు చూస్తున్న సంఘమా, సిద్ధపడిన సంఘమా, పావుర సంఘమా, వధువు సంఘమా, పెండ్లి కుమార్తె సంఘమా, ఇక్కడికి ఎక్కిరా అనే ఒక స్వరము వినబడబోతుంది. అది బూది గంతముల వరకు వెళ్ళబోతుంది. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని నమ్మి మార్పు చెంది బాప్తిసం పొంది ఆత్మ పొంది పవిత్రంగా, పరిశుద్ధంగా బలలో పాలు పొందుతూ దేవునితో కనెక్ట్ అయి ఉంటారో వారికి మాత్రమే వినబడుద్ది. ఎవరికి వినపడుద్ది? ఇక్కడ కూర్చున్న అందరికి అనుకోమాక, దండం పెట్టి చెబుతున్నా విను. మార్పు ఉండాలా, బాప్తిసం ఉండాలా, ఆత్మ ఉండాలా, పరిశుద్ధత ఉండాలా, బలలో పాలు పొందుతూ మూల స్తంభం వలె నిలబడి వాక్యపు లోతుల్లో ఉండి భక్తుడు చెప్పిన వాక్యపు అనుభవంలో ఎదుగుతూ సంఘక్షేమం కొరకు పాటుపడే వ్యక్తులకు మాత్రమే వినబడుద్ది. అప్పుడు ఈ దేహం మారిపోయి, ఈ వస్త్రం ఊడిపోయి మహిమదేహం మహిమ వస్త్రం వచ్చేస్తే అటు వారు ఇటు మనం ఏకముగా ఒక గుంపు కాబోతున్నాం. పరిశుద్ధాత్ముడు దేవదూతలు పంపినప్పుడు భక్తులందరూ ఒక చోటకి ఇప్పుడు మనం ఎట్ట పోగుబడ్డామో అట్ట ఒక స్థలానికి తీసుకురాబోతున్నాడు. అక్కడి నుంచి వారు మధ్యాకాశానికి వెళ్ళవలసి ఉంటుంది. ఎలా వెళతారు అంటే అప్పుడు యేసయ్య తన వాహనమైన మహిమ మేఘమును
పంపబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరి కోసం? ఆయన నమ్మి ఆయన రక్తములో కడగబడి ఆయన కొరకు ఎదురు చూసే వధువు కొరకు ఏం పంపబోతున్నాడు? మేఘం పంపబోతున్నాడు. అంటే మీకు ఊరికి అర్థం అవడానికి కొద్దిగా, ఎక్కడ మైక్ ఇంజనీర్ ఎక్కడ కొద్ది తగ్గించుకుంటావా? సరిపోద్దా? పర్లేదా? ఇంకొక 10 నిమిషాలే ఉంది, అయిపోయింది. వింటున్నారు కదా? వినండి. ఇప్పుడు తన సంఘం కొరకు తన వాహనమైన మహిమ మేఘాన్ని పంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ పెళ్లిళ్ళు చేసుకున్నారు ఎవరైనా ఇక్కడ? చేసుకున్నారా? ఇప్పుడే నేను ఒకటి చేసి వచ్చాను దాకా. ఈ పిల్లని గురించి మాట్లాడుకున్న తర్వాత ప్రధానం ఇచ్చి పిల్లని ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. అమ్మాయి నలుగురేమో మగాళ్ళు, ఒక ఆడపిల్లని పంపిస్తారుగా చెంపించి. ఊరికే గురిచేతనాలేసున్నాడా? వాళ్ళకి మర్చిపోతారేమో అప్పుడప్పుడని. వింటున్నారా? ఈ పిల్లని తీసుకెళ్ళటానికి పక్కూరి అనుకుందాం, గన్నవరమే అనుకుందాం. మంచి రోడ్డు ఉంది కదా, నడిపించుకుంటా తీసుకెళ్తామంటే పంపుతారా? యా అమ్మాయా? మాకు బైక్ ఉంది, తీసుకెళ్తామంటే పంపుతారా? కొత్త ఆటో కొనుక్కున్నాం, పిల్ల ఎక్కితే కలిసి వస్తుంది, ఎక్కిమంటే ఎక్కిస్తారా? ఎందుకని? ఈ అందగత్తి కోసం ఏం కావాలి? ఎవరి కోసం? ఈ అందగత్తి కోసం ఏం కావాలి? కారు ఉంటేనే పెళ్ళి. కారు పంపినోడికి పిల్ల లేపా అంటారు. తెలుసా మీకు? తెలీదా? ఏంటి అట్లా చూస్తున్నారు నా? ఇంకా అవునండి. ఈ అందగత్తికి ఏం కావాలి? మరి అంతకుముందు ఎక్కిందో లేదో మనకు తెలియచావాలి. ఇప్పుడు ఎక్కడోళ్ళు ఎవరున్నారు కానీ ఏం కావాలి ఇప్పుడు? పెద్దలు మాట్లాడతారు. మన కారు పిల్ల ఇంటి నుండి కాలు బయట పెడితే ఏమెక్కాలి? కారు దిగంగానే ఎక్కడ? ఇడిది గదిలోకి వెళ్ళాలి. అక్కడ రెడీ అయ్యి పోయి మళ్ళీ అక్కడ ఎక్కితే మళ్ళీ కారు. బ్యాట్ నిజమండి. ఈ సట్టి ముక్కు పిల్లకే, ఈ మచ్చలు మాకం దానికి, కొత్తిమీర కట్ట అంత జుట్టు దానికి. మంచిదే కదా, గౌరవప్రదంగా తీసుకెళ్ళాలి. ఆడపిల్ల అంటే, పెళ్లి కూతురు అంటే అదొక హుందాగా వెళ్ళాలన్నమాట. అట్లాగే దేవుడు తన వాహనమైన ఏం పంపబోతున్నాడు? మహిమ మేఘం పంపబోతున్నాడు. ఇప్పుడు ఈ సభలన్నింటి కారణాలు ఏంటనుకుంటున్నావు? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ మీరు కూర్చోబెట్టి భక్తులను పిలిపించి ఇంత వైభవంగా ఆయన ప్రేమ సువార్తను ప్రకటించడానికి కారణం ఏంటనుకుంటున్నావు? మహిమ మేఘం రాబోతుంది. అది ఎక్కుటకు మనల్ని సిద్ధం చేయాలనే భక్తుని ఆశ, ఆరాటం. మన గ్రామంలో ఎవరు విడిచిపెట్టకూడదు. మహిమ మేఘం రాబోతుంది, అది ఎక్కేసి వెళ్ళిపోవాలి. ప్రభువుతో ఉండాలనే ఆరాటంతో ఏర్పాటు చేయబడిందే సభ. ఒక చోట సభలో వాక్యం ముగించి దిగెళ్ళిపోతున్నాను నాన్న. ఒక ఆయన అన్నాడు, ఆగో. ఏంటి అబ్బాయి అన్న, మాట్లాడాలి, కూర్చో, రా తొందరరా, రే 2 కుర్చీలు వేయండి నాన్న. వచ్చాడు, కూర్చున్నా. అయ్యగారు మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడ పెడితే అక్కడ కొత్త భలే చెబుతావు అన్నాడు. ఎందుకంటరా, నాకు టైం అయిపోయింది, వెళ్ళిపోతానన్నా. కాదులే, ఒక మాట అడుగుతా, కూర్చో అన్నాడు. ఏంటి అడగరా అన్న. నువ్వు ఇంత వాక్యం చెబుతున్నావు కదా, ప్రభు వస్తే నువ్వు పరలోకానికి వెళ్తావా అన్నాడు. ఆడు గుండె పగిలింది నాకు. ఆలోచన చేసుకొని బుర్ర గొక్కొని, అయ్యా ఎవరినన్నా నువ్వు ఎలాంటోడి అంటే ఏమని చెబుతారా? నేను మంచోడిని, వీరుణ్ణి, సూర్యుడిని, బుద్ధిమంతుడిని, భక్తుడిని, కష్టజీవిని, మంచోడిని అని చెప్పుకుంటారా అబ్బాయి? నేను అట్లా చెప్పి అంత లేదు ఇక్కడ. ఏంటావా? నువ్వేం అడిగావు నన్ను? పరలోకానికి వెళ్తావని అడిగావురా. మామూలుగా ఏముంది, వెళ్తా అని చెప్పొచ్చురా అబ్బాయి. నాకు నా సాక్ష్యం కుదరదు అక్కడ. వింటున్నావా బాబు? ఇక్కడ నాకు పెళ్ళయిందిరా, ఒక్కతే భార్య ఇంటికాడ ఉందయ్యా. ఆమెను వెళ్ళి అడుగు. పాస్టమ్మ గారండి, మా పాస్టర్ గారు ఎక్కడ సభ అయినా మైకులో ఒక దంపుడు, ఇంటి దగ్గర ఏమన్నా ఈపు దంపుడు ఏమన్నా ఉందా అని అడగరా. అప్పుడు తేలిపోద్ది బతుకేంటో. నన్ను అడిగితే నేనేం చెబుతా? ఇప్పుడే రాని ఎత్తబడతాను అంటాను రా. అట్ట కుదరదు నాన్న. మా ఆవిడ్ని అడిగితే ఇక్కడే ఉందరా. మామూలుగా సభ అంటే గబకనే వస్తున్నాం, కారులో దిగుతున్నాం, కొద్ది టైం ఉంటే కొద్ది ప్రార్థన, వాక్యం ఇస్తే వాక్యం పెడితే
పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, భలే చెబుతున్నాడు, అమ్మో అమ్మో అని అనుకుంటారు. ఇక్కడ బతుకంత ఇక్కడేముంది, ఇక్కడ మంచి పాట, సాక్ష్యం, వాక్యం, అబ్బో ఇక్కడ నిన్ను అడిగితేనమ్మాయా నేను ఇప్పుడే పోతానంటావు పిల్ల. నిన్ను కాదు అడగాల్సింది, మీ వారిని అడగాలి. ఆయన చెప్పాలి. మా ఆవిడ ప్రార్థన అలా ఉంటుంది, అలాగే ఉంటుంది. ఆమె వెళ్ళిపోద్ది, ఆమె వెళ్తే ఆమెను పట్టుకుంటా, నన్ను ఈడ్చుకుపోద్ది అని చెప్పాలి. ఆడు వింటున్నావా? వాక్యం వింటాం, వాక్యం బోధించటం, పాడటం, సాక్ష్యం చెప్పటం, వచ్చిపోవటం, ఇచ్చిపోవటం, పరిచర్య చేయటం, ఇది కాదు ఇక్కడ. ఆగా ఆగా ఆగా. నాకు కూతురు, పాస్టర్ గారు అల్లుడిని అడగండి వెళ్ళి. వాళ్ళకిద్దరు ఆడపిల్లలు, మనవరాళ్ళని అడగండి. నాకిద్దరు కొడుకులు, 2 కోడళ్ళు, మనవాళ్ళు, వాళ్ళని అడగండి. కోడళ్ళని అడగండి, నా బతుకిండు చెబుతారు వాళ్ళు. పర్వాలేదు, మా మావయ్య వాక్యం ఎట్ట చెప్తాడో, దేవుని వాక్యం ఎలాగ చెప్పి మమ్మల్ని నిలబెడతాడో అలాగే ఆయన ఉంటాడు అని వాళ్ళ నోట నుండి సాక్ష్యం వస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. నేను ఇట్లాగే గుండె మీద చేసుకొని చెప్పా, వెళ్ళో మా ఆవిడని అడుగు, ఇదిగో నా కొడుకు ఎక్కడున్నాడు, ఒకడు చిన్నాడు, వాడిని అడగండి. వాళ్ళు చెప్పాలి. ఏంటి అటు చూస్తాను, మళ్ళీ ఎప్పుడు పిలవమాకండి అన్న యాంటెట్ట అన్నాడు. చూస్తారేంటమ్మాయి కోపంగా? వాక్యం చెప్తున్నా నేను. ఏం రాబోతుంది ఇక్కడికి? ఏం చేయాలి మనం అక్కడికి? అది ఎక్కటానికి అర్హత ఉందా నీకు ఇక్కడ? లేకపోతే ప్రయోజనం ఏంటి అక్కడ? వచ్చే సుఖం ఏంటి ఇక్కడ? పాడిపోతే ఏముంది ఎక్కడ? బోధించి వెళితే ఏముంది అక్కడ? మహిమ మేఘం రాబోతుంది, ఎక్కటానికి సిద్ధపడితేనే ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. మహిమ మేఘం రాబోతుంది, దేవునికి స్తోత్రం. అందుకని ఒక మాట ఇస్తా, దాంతో ముగింపు అనమాట. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం. పాస్టర్ గారికి కావాలి, తీసుకోండి, ఎవరైనా చదువుకోండి. 8వ వచనం ఆఖరి మాట, ముగింపు. 68 వచనం, 60వ అధ్యాయం 8వ వచనం. మేఘము వలెను, ఎగయు గువ్వల వలెను, గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? గోళ్లకు ఎగసి వచ్చే వీరు ఎవరు? ఎలా వెళుతుంది సంఘం? మహిమ మేఘముతో వెళుతుంది. మేఘము వలెను, ఎగయు గువ్వల వలెను, గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? గోళ్లకు ఎగసి వచ్చే వీరు ఎవరు? 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 ఇక్కడ ఎవరున్నారు? మహిమ మేఘం వస్తే ఎక్కే శక్తి ఎవరికి ఉంది? మార్పు ఉందా? మార్పు చెంది నువ్వు బాప్తిసం ఉందా? బాప్తిసం పొంది నువ్వు ఆత్మ పొందిన అనుభవం ఉందా? ఆత్మ పొందిన నీలో ఏదైనా వరం ఉందా? ఆ వరాన్ని దేవుని కొరకు వాడే అనుభవం ఉందా? రెక్కల గలవారు ఏమైనా ఎత్తబడతారా, విడవబడతారా? ఆలోచన చేసుకో. భక్తి ఎందుకు చెయ్యాలి? ఎత్తబడటానికి చెయ్యాలి. ఏమి ఎక్కెళ్ళాలి? మేఘం. మేఘాన్ని గురించి ఇప్పుడు వివరించలేకపోతున్నాను. ఈ భూలోకానికి వాహనాలు ఉన్నాయి, కింద నేల మీద తిరగటానికి, ఇంకొద్దిగా ఆకాశంలో తిరగటానికి హెలికాప్టర్లు కూడా చేశారంటగా, ఇంకొద్దిగా పైకి పోటాకి విమానాలు ఉన్నాయంటగా, ఇంకొద్దిగా పైకి పోటాకి ర్యాకెట్లు ఉన్నాయంట. అమ్మాయి అంతరిక్షాల్లోకి వెళ్ళొస్తున్నారుగా అమ్మాయ. ఒక అమ్మాయి వెళ్ళింది కదా మన పిల్ల, ఇంకా రాల అక్కడే ఉంది. మరి ఉందో ఏంటో, మరి అట్టో ఏంటో చూద్దామని నాసా తలబట్టుకుని అల్లాడిపోతుంది నాన్న. మొన్నే ఒక వార్త, బ్రహ్మాండమైన ర్యాకెట్లు, పెద్ద ర్యాకెట్ అంట. వింటున్నారా? దాని పేరు ఏమి రాశారంటే, దాని గురించి ఒక మాట చెప్తా. స్టార్ షిప్ అంట, మహా పెద్ద ర్యాకెట్ అంట. ఇప్పుడు దరిదాపులో ఎన్ని ర్యాకెట్లు ఉన్నాయో వాటన్నిటికంటే ఘనమైందంట. ర్యాకెట్లు ఎన్నో పంపారంట, 150 కుప్పకూలి అంట. మొన్న నేను ఇప్పుడు చెప్పేది, స్టార్ షిప్ అనే ర్యాకెట్ పైకి వదిలితే ఇంజిన్ ఆగిపోయి, ఏమంటే అది అక్కడికక్కడ బ్లాస్ట్ అయిపోయి, ఏమన్నారంటే దాన్ని అగ్ని వర్షములాగా కురిసిందంట.
ర్యాకెట్లు బ్లాస్ట్ అయితే సముద్రంలోనో నదుల్లోనో పడుద్దంట వెళ్ళి. అది అట్లా కాకుండా జనసంచారంలోకి అలా పడిపోయిందంట. ఏది అగ్నివర్షం ఎప్పుడన్నారు సదోమ గుమర పట్టణం మీదకి వచ్చింది చూడు, అట్లా ర్యాకెట్ గురించి చెప్తే గుండె పగిలిపోతుంది. అప్పుడు ఆయన నాసా సైంటిస్టులు తలపెట్టేసుకుంటున్నారు, అక్కడ ఓజోన్ పొర మధ్యలో ఉంటుంది, అది పాడైపోతుంది, అందుకే ఇన్ని రోగాలు వచ్చేస్తున్నాయి, తొందరగా కట్ అయితే. ఇంకో 10 సంవత్సరాలకి భూమి లయమైపోద్దని చెప్పేసి నాసా సైంటిస్టులు తలపట్టుకుంటున్నారు. అమెరికాలో జరిగింది ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. 52 రాష్ట్రాలు అవి, సమిష్టి రాష్ట్రాలు అమెరికాకి. విన్నారా? అందులో ఒక భాగంలో జరిగింది, బ్లాస్ట్ అయింది, ఆకాశం నుంచి అగ్ని. విన్నారా? దాని గురించి ఇప్పుడు వివరించలేకపోతున్నాను, కానీ మీకు అర్థం అవడం చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంతరిక్షంలో ప్లాట్లు వేశారంట. ఒక అమ్మాయి కొనుక్కుందంట, వాళ్ళ అమ్మ నాన్న ఇది 10 సంవత్సరాలకు అయిపోద్ది, ఇక్కడ ఎట్టాగ పోతున్నాం, ఇక్కడ కరోనా వచ్చేస్తుంది, ఒక పక్క నుంచి వరదలు, ఒక పక్క నుంచి భూకంపాలు, ఒక పక్క ఏమో తెగుళ్ళు, మొత్తం పోద్ది, ఇక్కడ వద్దులే, అక్కడికి తీసుకెళ్ళిపోదాం అమ్మ నాన్నలు అక్కడ చూసుకుందాం అని చెప్పేసి రాకెట్ మీద వెళ్ళిపోటాకి. ఎక్కడ? ఆకాశం అంటే మీకు ఏమని చందమామ ఏమంటారు?